ఆఖరి వచనములో 11వ అధ్యాయం ఆఖరి వచనములో మనము మనకంటే ముందుగా నిద్రించిన వారికంటే ముందుగా మనము దేవుని రాజ్యము చేరము. హెబ్రీయులకు రాసిన గ్రంథము 11వ అధ్యాయము 'పాపముల నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవించలేదు. నీతిమంతుల చిట్ట హెబ్రీ 11వ అధ్యాయం. వారు రంపములతో కోయబడ్డారు, శిరచ్ఛేదన చేయబడ్డారు, దేశదిమ్మరులైనారు, ప్రభు కొరకు దేవుని రాజ్యం కొరకు అవమానాల పాలైనారు, అరణ్యాల పాలైనారు. ఇవన్నీ దేవుని కొరకు అనుభవించారు. అది చెప్తూ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు 12వ అధ్యాయం మొదటి నుంచి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. పాపం అంటే ఏంటండి? భూమి మీద గడ్డి మొలుస్తూ ఉంటుంది. గాడిదలు ఎంత తిన్నా మళ్ళా మొలుస్తుంది, గరక వలే మొలుస్తుంది.